హలో అండి అందరికీ ఈరోజు వీడియోలో టేస్టీగా సాంబార్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా. ముందుగా స్టవ్ పైన కళాయి పెట్టుకొని చిన్న గ్లాస్తో కందిపప్పును వేసుకోవాలి. ఇలా వేసుకున్న కందిపప్పుని లైట్గా వేగించుకోవాలి. ఇలా లైట్గా వేగించుకున్న కందిపప్పుని కడిగి కుక్కర్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ నెయ్యిని, అలాగే మీడియం సైజు గ్లాస్తో గ్లాసున్నర వాటర్ని వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడ సాల్ట్, కొంచెం పసుపుని వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని 5 విజిల్లు వచ్చే వరకు స్టవ్ పైన పెట్టి ఉడికించుకోవాలి. ఇక్కడ నేను 25 గ్రాముల చింతపండుని తీసుకున్నాను. ఈ చింతపండుని కొంచెం కడుక్కొని చింతపండు మునిగే వరకు వాటర్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇలా నానబెట్టుకున్న చింతపండుని పక్కన పెట్టుకుందాం. స్టవ్ పైన కళాయి పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని లైట్గా వేగించుకోవాలి. లైట్గా వేగించుకున్న ఉల్లిపాయ ముక్కల్లోకి 5-6 మునక్కాయ ముక్కల్ని వేసుకోవాలి. అలాగే రౌండ్గా కట్ చేసి పెట్టుకున్న ముల్లంగిని వేసుకోవాలి. మా సైడ్ అయితే ఈ ముల్లంగిని సొత్తి దుంపలని పిలుస్తారు. ఇందులోకి ఘాట్లు పెట్టుకున్న 4 పచ్చిమిరపకాయలని, టమాటా ముక్కల్ని వేసుకోవాలి. ఇప్పుడు అన్నిటినీ లైట్గా కలుపుకొని బెండకాయ ముక్కల్ని, వంకాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇలా కూరగాయ ముక్కలన్నీ వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడ సాల్ట్, కొంచెం పసుపును వేసుకొని కూరగాయ ముక్కలన్నింటినీ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న వెజిటేబుల్స్ ముక్కల్ని మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని 2 నిమిషాలు లైట్గా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దామా. చూడండి, నాకైతే లైట్గా కుక్ అయ్యాయి. ఇప్పుడు ఇక్కడ నానబెట్టిన చింతపండుని తీసుకొని చింతపండులో నుంచి గుజ్జుని 2 సార్లు తీసుకొని వేసుకున్నాను. ఇలా చింతపండు రసం వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండు పులుపు ముక్కలకి పట్టేటట్టు ఒకసారి ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న పప్పుని తీసుకోవాలి. ఈ పప్పుని పప్పుగుత్తితో అయినా గంటితో అయినా మెత్తగా చేసుకోవాలి. ఇలా మెత్తగా చేసుకున్న పప్పులోకి ఉడకబెట్టుకున్న ముక్కల్ని వేసుకోవాలి. దీన్ని ఒకసారి కలుపుకొని ఇందులోకి మీడియం సైజు గ్లాస్తో గ్లాసున్నర వాటర్ను పోసుకోవాలి. తురుము పెట్టుకున్న పచ్చి కొబ్బరిని చిన్న కప్పుతో వేసుకోవాలి. మీరు కావాలంటే ఇక్కడ పచ్చి కొబ్బరిని వేసుకోండి, లేకపోతే వద్దు. ఒకసారి కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. కుక్కర్ మూత తీసి చూద్దామా ఎలా ఉడికాయో. నాకు ఇక్కడ అన్ని ముక్కలు బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులోకి పోపుని రెడీ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన కళాయి పెట్టుకొని 1-2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక పోపులు ఆవాలు, జీలకర్ర, మినపగుడ్లు, మెంతులు వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకొని అల్లం ముక్క చిన్నది,
5-6 తెల్లుల్లి రెమ్మలు చితక్కొట్టుకొని వేసుకోవాలి. అలాగే 5-6 కరివేపాకు రెమ్మల్ని వేసి మరుగుతున్న సాంబార్లోకి పోపుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఇందులోకి రుచికి సరిపడ కారం, అలాగే కొంచెం ఇంగువ, సాంబార్ మసాలాని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న వాటిని ఒకసారి తెరిలించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. టేస్టీగా సాంబార్ రెడీ అయిపోయిందండి. దీన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి వేసుకోవడమే. బౌల్లోకి వేసుకున్నాక కొంచెం కొత్తిమీరని వేసుకోవాలి. ఇలానే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.